గతంలో కేటీఆర్ కూడా ఈ కార్ రేస్ ని నిర్వహించారు కదా, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో అవుతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అంటున్నారు. మరి అప్పుడు ఈ కార్ రేస్ ఎందుకు వ్యతిరేకించారు వీళ్ళు? అంటే అందులో స్కామ్ జరిగిందని, ఇప్పుడు 400 పైగా కోట్లు. సరే, ఇందులో స్కాములు జరిగినాయి, ఏం జరిగినాయి పక్కకు పెడితే అసలు పెన్షన్లు ఇవ్వమంటే పైసలు లేవు. మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తి డ్రైనేజీలు ఎత్తి మున్సిపల్ కార్మికులకు 3 నెలలు 4 నెలలు జీతాలు ఇవ్వకపోగా ఈ నెల అంటే మే నెల జీతాలు, ఏప్రిల్ నెల జీతాలు 1000 రూపాయలు తగ్గించి ఇచ్చారు. అదేమంటే బడ్జెట్ లేవంటారు. అంటే మున్సిపల్ కార్మికులకి జీతాలు వాళ్ళు అవసరం లేదు. మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తడానికి, డ్రైనేజ్ ఎత్తడానికి వాళ్ళ లేకపోతే, అసలు పారిశుద్ధ్యం లేకపోతే మన హైదరాబాద్ ఎట్లుంటుందో ఊహించుకోండి. వాళ్ళందరికేమో జీతాలు 1000 రూపాయలు తగ్గించిస్తారు. పెన్షన్స్, ఒంటరి మహిళల పెన్షన్స్ కావచ్చు, వృద్ధుల పెన్షన్స్ కావచ్చు, ఏమైపోయినాయి? బడ్జెట్లు లేవంటున్నారు. అంటే మీ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఉండదు బడ్జెట్, గత పాలకులు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఉండదు. దేనికి లేనప్పుడు దీనికి మాత్రం ఈ 27 కోట్లు మిస్ వరల్డ్ సంస్థ పెట్టుకుంది. మిగతా 27 కోట్లు మీరు పెట్టుకున్నారా? 27 కోట్లు ఖర్చు పెట్టడం కూడా అనవసరం. ఆయన ఏం పని తెలంగాణ ప్రభుత్వానికి ఏం అవసరం ఉంది, ఏం అక్కరుంది, ఎందుకుంది, ఏమొస్తాయి, ఎవరికి వస్తుంది ఉపయోగం? తెలంగాణ ప్రజలకు వస్తుందా, మహిళలకు వస్తుందా? తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ఏమైనా మార్కెటింగ్ గ్యారెంటీ పెరుగుతుందా? తెలంగాణ మహిళల ఉపాధి ఏమైనా పెరుగుతుందా? తెలంగాణ మహిళలకి వాళ్ళ ఆకాంక్షలు ఎక్కడ ఫిట్ అవుతాయో చెప్పండి. ఎక్కడ ఫిట్ కాకపోతే మాకెందుకు? ఎవరికో బహుళ జాతి కంపెనీలకి అసలు మిస్ వరల్డ్ పోటీలే మార్కెట్లు పెంచుకోవడానికి, అవి సామ్రాజ్యవాదులకు ఉపయోగపడితే దీంతో జనరేట్ అయ్యేవి కూడా ఆ సంస్థకే వెళ్తాయి. అది కూడా చదవండి. సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు కదా మేడం. సెలబ్రిటీస్ పాల్గొన్నా. ఇప్పుడు అసలు నేను అడుగుతున్నా, తెలంగాణ మహిళలేమో వీళ్ళ కాళ్ళు గడగాల, తెలంగాణ మహిళలేమో వీళ్ళ కాళ్ళు గడగాల. అక్కడ మాత్రం ఏ తెలంగాణ మహిళలు పిలిచారు? మొత్తం చౌముల్లా ప్యాలెస్లో మీతో పాటు డిన్నర్లలో పాడడానికి సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు, మీ మంత్రులు, వాళ్ళ పెళ్ళాలు, పిల్లలు, మీరు అంటే మీ జల్సాల కోసం మీరు అందాల రాణులు వస్తే వాళ్ళతోటి గడిపి మీరేదో ఫ్యామిలీ ఈవెంట్ లాగా గడుపుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం? తెలంగాణ మహిళలకు ఏం ఉపయోగం? మీరు ఇవాళ అంతర్జాతీయ అటెన్షన్ పెరుగుతుంది అంటున్నారు. నేను అడుగుతున్నా, హైదరాబాద్ తెహజీబ్, గంగా జమున తెహజీబ్ అర్థం రేవంత్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు గంగా జమున తెహజీబ్ గురించి మాట్లాడలేదు, కానీ అది మాకు తెలుసు. అనేక సందర్భాల్లో మాట్లాడాం. అరే, హైదరాబాద్ గుర్తింపు చార్మినార్ వచ్చినప్పటి నుంచి ఉన్నది భయ్. మీరు వస్తే తెచ్చే గుర్తింపు ఏంది? చార్మినార్ గుర్తింపు ఉంది ప్రపంచంలో. చార్మినార్ ఎక్కడుందో ఎవరైనా చెప్తారు. చార్మినార్ గుర్తింపు కూడా రేవంత్ దేలే. చార్మినార్ కాడ ఉన్న ముత్యాలకి, పర్ల్స్కి ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. అట్లాగే ఇవాళ హైదరాబాద్లో ఎన్నో సమ్మిట్స్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్, మన హైటెక్స్లో కానీ లైక్ ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిట్లలో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ కల్చర్ని చూపియండి, వాళ్ళందరినీ తెలంగాణ టూరిజంకి తీసుకుపోండి. లేకపోతే ఇవాళ ఒలింపిక్స్ 2028లో జరుగుతున్నాయి, మరి వస్తారు కదా. ఒక ఏషియాడో, ఒక ఒలింపిక్స్, ఒక క్రీడలో వీళ్ళ IPL మ్యాచ్లు జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్గా ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎక్స్పోజర్ని ఇచ్చేవే కదా. వాళ్ళందరికీ కూడా తెలంగాణ చేనేతను పరిచయం చేయండి, తెలంగాణ పిండి వంటలు పరిచయం చేయండి. మీరు ఏదైతే చెప్తున్నారో తెలంగాణ గుర్తింపు అని, ఇంకా రేపు క్రీడలు జరిగినా కూడా చేయొచ్చు. అక్కడ బజార్లు పెట్టి, అంటే మార్కెటింగ్ టైఅప్ చేస్తూ ఈ ఇంటర్నేషనల్గా ఒలింపియాడ్ జరిగినా, లేకపోతే ఏషియాడ్ జరిగినా, అక్కడ కూడా మన వస్తువులు, మన హ్యాండీక్రాఫ్ట్స్ అక్కడ కూడా మీరు కౌంటర్లు పెట్టి ఎక్స్పోస్ పెట్టండి. ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిపినా ఎక్స్పోలు పెట్టండి. ఇదంతా షో ఎందుకు, డ్రామా ఎందుకు? రేపు ఒలింపిక్స్ లాంటి 2028 తెలంగాణలో జరుగుతాయని అంటున్నారు. అప్పుడు కూడా మీరు ఇంకా ఎక్కువ కదా. ఇప్పుడు వచ్చిన 116 దేశాల అందాల రాణుల కన్నా ఎక్కువ మంది క్రీడాకారులు వస్తారు. మీరు చెప్పండి, 116 మంది అందగత్తలు వచ్చారు. ఇప్పుడు అదే ఒలింపిక్స్ జరిగితే ఎన్ని వేల మంది క్రీడాకారులు మన తెలంగాణ చెప్పండి. అటువంటి మీరు చేసుకోండి. అంటే గతంలో నేను అడుగుతున్నాను, PT ఉష నుంచి, వలసమ్మ నుంచి కరణం మల్లేశ్వర్ వరకు కూడా మహిళలు మెడల్స్ తెచ్చారు, గర్వించాం. అంటే ఇవాళ పిచ్చిగా మేము మహిళలకు గుర్తింపొద్దు అంటే, వినేష్ పోగట్ మెడల్ తెస్తే బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడితే బీజేపీ ప్రభుత్వము వాళ్ళని అణిచేసింది. వాళ్ళ పీకల మీద బూటు కాళ్ళు వేసి తొక్కింది.
ఎప్పుడైనా ఎవరైనా వీళ్ళు వ్యతిరేకించారా? అంటే క్రీడాకారులకి గుర్తింపు లేని చోట మహిళా క్రీడాకారులకి, మహిళల మేధస్సుకి గుర్తింపు ఉండదు, మహిళల క్రీడలకి గుర్తింపు ఉండదు, మహిళలకు సంబంధించి వేటిల్లో కూడా మీరు చూపించిన ప్రతిభ పాఠవాలు ఏమి లేవు ఎక్కడ. ఇవి మాత్రం ఎందుకు గుర్తిస్తారని మేము అడుగుతాం. అంటే మహిళలు అంటే కేవలం శరీరాల కొలతలేనా లేదా అందాల ఆరబోతలేనా? ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే మహిళలకు సంబంధించిన అభివృద్ధిని చేపట్టండి. మీరు ఎవ్వరు పొలిటికల్గా మైలేజ్ తీసుకోవాలనుకున్నా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే మేము సమర్థించాం. మేము ఇప్పుడైనా సమర్థిస్తాం, కానీ ఒక్క కామెంట్ కూడా మేము చేయలే. అందరూ వాడుకున్నారు దాన్ని. ఎందుకు అంటే మంచి జరిగితే మేము ఎంకరేజ్ చేస్తాం. అది మహిళలకి ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ పెంచుతుంది కాబట్టి చాలామంది దాన్ని లాఫింగ్ స్టఫ్ లాగా చేశారు, కానీ మేము చేయలేదు. అంటే మీరు చేసే భాగమైన సంఘాలం మేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.